హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వెళ్ళకంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు మన వీడియో ఏంటిదంటే తెలంగాణలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ అనే నోటిఫికేషన్ రావడం జరిగింది. తెలంగాణలో కరీంనగర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ అనేది 4 ఉమ్మడి జిల్లాల పరిధిలోకి వస్తుంది. అది వచ్చేసి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ మరియు మెదక్ ఉమ్మడి జిల్లా పరిధిలోకి వస్తుంది. ఇది ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్. ఎమ్మెల్సీ అంటే ఎవరైనా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు 2 ఇయర్స్ తర్వాత ఓటు అనేది నమోదు చేసుకోవాలి. వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఎలక్షన్స్కి అందరూ ఓటు వేయరాదు. ఎవరైనా డిగ్రీతో పాటు బీటెక్ కంప్లీట్ అయ్యే వాళ్ళు మాత్రమే ఈ ఓటు అనేది వేయడం జరుగుతుంది. తెలంగాణలో ఈ నెల ఫిబ్రవరి 27 రోజున ఈ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. అదేవిధంగా మార్చ్ 3 రోజు ఈ ఎలక్షన్స్ అనేవి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ పరిధిలో ఇప్పటివరకు తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అనేది అమలుకు వచ్చింది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్ ఫోర్స్ విద్యా నేత అయిన ఎం నరేందర్ రెడ్డి గారు పోటీలో ఉండబోతున్నారు. అదేవిధంగా బీజేపీ తరపున అంజిరెడ్డి అనే వ్యక్తి బరిలో ఉండబోతున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ తరపున ఎవరు ఇంకా ఎన్నుకోలేదు. కావున ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీనే ఉంటుంది. ఈ ఎలక్షన్స్ అనేటివి కూడా వెరైటీగా ఉంటాయండి. ఏ విధంగా అంటే ఎలక్షన్స్ అనేటివి పేపర్ బ్యాలెట్గా ఉంటుంది. అంటే ఈవీఎం కాకుండా పేపర్ పరంగా ఎలక్షన్స్ అనేటివి ఉంటాయి. ఎలక్షన్స్ అనేవి అందరికీ ఓటు వేస్తూ ఉంటుంది. ఉదాహరణకు అక్కడ 1 2 3 4 5 6 అనే పద్ధతిలో ఓటు అనేది వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైనా వ్యక్తికి 50% కంటే ఎక్కువ ఓట్లు వస్తాయో వారు విజయం సాధించినట్టు. కనుక ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చేసి 2 నుంచి 3 రోజుల వరకు ఎలక్షన్స్ అనేది రిజల్ట్ రావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ గురించి ఇప్పుడు చూద్దాము. భారతదేశంలో కేవలం 7 రాష్ట్రాల్లో మాత్రమే ఈ ఎమ్మెల్సీ అనేది ఉంటుంది. అది వచ్చేసి తెలంగాణ ఒకటి, మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్ రాష్ట్రాలతో పాటు తమిళనాడు రాష్ట్రంలో కూడా ఎమ్మెల్సీ అనే పద్ధతి ఉంటుంది. ఎమ్మెల్సీ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ఎన్టీ రామారావు గారు ఎమ్మెల్సీ అని కౌన్సిల్ అనేది రద్దు చేశారు. అదేవిధంగా 2009లో అప్పటి ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి తిరిగి ప్రారంభించడం జరిగింది. దీనిలో రకరకాల ఎమ్మెల్సీ ఉంటుంది. మన తెలంగాణలో వచ్చేసి ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్తో పాటు ఇటు టీచర్ ఎలక్షన్స్ అనేవి రావడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం మరియు నల్గొండ జిల్లా పరిధిలోకి టీచర్ ఎలక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. టీచర్ ఎలక్షన్స్కి అంత ఇంపార్టెన్స్ ఇయ్యారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ యూనియన్ వాళ్ళే ఒక అభ్యర్థినిగా ఎన్నుకుంటారు చెప్పవచ్చు. అందుకే అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇది స్థానం నుంచి పేనసారి ఎలక్షన్స్ ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అయిన జీవన్ రెడ్డి విజయం సాధించారు. అందుకే ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. ఇక్కడ వచ్చేసి సుమారు కరీంనగర్ జిల్లాలోనే 42% ఓట్ షేర్ అనేది ఉంటుంది 4 జిల్లాల్లో. ఈ ఎలక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎలక్షన్స్ వల్ల గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఓటు వేయచ్చు. అదేవిధంగా గ్రాడ్యుయేషన్స్ వాళ్ళకి చెప్తున్నాను, మీకు నచ్చిన అభ్యర్థికి ఓటేసి గెలిపియండి. ప్లీజ్ ఓట్ చేయండి. ఎందుకంటే మన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన సమస్యల గురించి